అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు బిస్మిల్లాహి రహమాని రహీం. ఈరోజు మనం పవిత్రమైన అల్లాహ్ పేర్లలో ఒక పేరు అర్ రకీబు అర్ రకీబ్ గురించి తెలుసుకుందాం. మనల్ని అల్లాహ్ ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నాడు. మన ప్రతి కదలికను ఆయన గమనిస్తూనే ఉన్నాడు. సర్వకాలాలు ఆయన హస్తగతమై ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలుసు. మరు మరుక్షణంలో మనకు ఏం జరగనుందో మరుక్షణంలో మనకు ఏం జరగనుందో తెలియదు. అయినా మనం అన్నీ తెలిసినట్టు నటిస్తాం. మన యోగక్షేమాల కోసం ఆయన తపిస్తూ ఉంటాడు. కానీ ఓ మనిషి తన సాటివాణ్ణి శపిస్తూ ఉంటాడు. అల్లాహ్ మానవులందరికీ అల్లాహ్ మానవులందరికనే మానవులందరినే కాదు, సర్వ ప్రాణుల్ని సర్వదా సంరక్షిస్తూ ఉంటాడు. అప అపాయాల్లో చిక్కుకున్నప్పుడు మన మనసుకు ఉపాయాలు తట్టేలా చేసేది ఆయనే. ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు మనల్ని గట్టెక్కించి ప్రమో ప్రమో ప్రమోదాన్ని ఇచ్చేది ఆయనే. అల్లాహ్ అర్ రకీబ్ అంటే అర్థం దాసుల్ని అంటే మనల్ని, మన వ్యవహారాలని గమనించేవాడని, కనిపెట్టేవాడని అర్థం. మనం కష్టాలకు గురి అయినప్పుడు మన సహాయార్థం మరొక మరొకరిని పంపిస్తాడు. ఇది మనపై ఆయనకు ఉన్న దయగాకపోతే మరేంటి? సుబ్హానల్లాహ్. వరదలు, తుఫానులు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు లేక మరేవైనా విపత్తులు సంభవించినప్పుడు మనల్ని కాపాడడానికి వచ్చేది మనుషులే కదా. అల్లాహ్ దయా కరుణ అల్లాహ్ దయా కరుణానుగ్రహాల వల్లనే మరొకరు వచ్చి మనల్ని రక్షిస్తున్నారు. సుబ్హానల్లాహ్. తల్లిదండ్రులు తమ సంతానాన్ని కనిపెట్టుకుని ఉంటూ వారి ప్రతి బాధను, వ్యధను ఏ విధంగా తెస్తున్నారో అదే విధంగా అల్లాహ్ కూడా మనల్ని కనిపెట్టుకొని ఉంటూ మన కష్టాల్ని దూరం చేస్తూ సుఖవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు. వారి అంతటి కరుణామయుడైన అల్లాహ్ను కాదని మరొకరిని పూజించడం, ప్రార్థించడం, అర్థించడంలో అర్థముందా? మనిషి తనను తాను కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆపదలు ఎటు నుండైనా చు- అతన్ని ఎటు నుండైనా చుట్టుముట్టే అవకాశం ఉంది. ఆకాశం నుంచైనా, భూమి క్రింది నుంచైనా, పెను తుఫాను, వరదల నుంచైనా మనకు ఆపదలు రావచ్చు. కానీ అన్ని ఆపదల్లో మనల్ని కాపాడేది ఆ అల్లాహ్ మాత్రమే. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి. ఆయన శరణు వేడుకుంటే చాలు, ఇక ఎటువంటి ఆపద, ప్రమాదమైన క్షణాల్లో దూరం అవుతుంది. సుబ్హానల్లాహ్. పుట్టినప్పటి ను పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు మనిషికి శారీరకంగా, భౌతికంగా, మానసికంగా పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు మనిషికి శారీరకంగా, భౌతికంగా, మానసికంగా ఇంకా ఆధ్యాత్మికంగా అల్లాహే మనకు సహాయ సహకారాల్ని సమకూరుస్తున్నాడు. సుబ్హానల్లాహ్. జీవితాంతం ఆయన అమూల్యమైన, అగణితమైన మేళ్లను అనుభవిస్తూ కూడా ఆయన దైవత్వాన్ని కాదనటం మనిషి అజ్ఞానానికి అద్దం పడుతుంది. అల్లాహను మనం పూజించ అల్లాహను మనం పూజించనంత మాత్రాన, ఆరాధించినంత మాత్రాన ఆయన దైవత్వంలో ఎలాంటి కొరత ఏర్పడదు. సుబ్హానల్లాహ్. అలా ప్రవర్తించడం మూలాన మన పరలోకమే ప్రమాదంలో పడుతుంది తప్ప ఆ పరమోన్నత ప్రభు గొప్పతనంలో, ఘనతలో ఏ మాత్రం లోటు రాదు. మానవులారా, మీ ప్రభువుకు భయపడండి. అల్లాహ్ మిమ్మల్ని అల్లాహ్ మిమ్మల్ని పరీక్షిస్తున్న పరీక్షిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోండి. దివ్య ఖురాన్ సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 1. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైరన్.